ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? శ్రావణ మాసం అన్నది ఆగస్టు నెల 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం 12వ తేదీ వరకు ఉంటుంది. 12వ తేదీ అమావాస్య కాబట్టి, ఆషాఢ అమావాస్య కాబట్టి అంతవరకు ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆగస్టు నెలలో వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గోచారీత్యా? గోచార ప్రకారంగా చూసుకుంటే వృషభ రాశికి ఏకాదశ లాభస్థానంలో శనిదేవుడు, అలాగే వృషభ రాశికి ధనమందు కుజుడు, వ్యయాధిపతి ధనమందు ఉన్నాడు. అదొక రకమైనటువంటి బెనిఫిట్ వృషభ రాశి వారికి. అయితే వృషభ రాశి వారికి 4వ ఇంట కేతు చెప్పిన 18 నెలల కాలం పాటు మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. కేతు ప్రభావం తాలూకా ప్రభావం సామాన్యమైంది కాదు. అదే పంచమ స్థానంలో శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కుటుంబాధిపత్యంలో ఉన్నటువంటి వ్యవహార శైలిలో ఒక సంతాన రీత్యా కూడా ఇబ్బందులు ఉంటున్నాయి. చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఉన్నది. చూసారు, ఏదో పంచమ స్థానం కూడా మంచిది అయినప్పటికీ కూడా శుక్రుడు నీచబడ్డాడు. కుటుంబ కలహాలకు వాడే కారణం అవుతున్నాడు. అనారోగ్య సమస్యలు తీసుకొస్తున్నాడు. మీకు ఎక్కువ సంతానం బాగుంటే పెద్దవాళ్ళకి కావాల్సింది ఏంటంటే సంతానమే బాగుండాలి. ఆ సంతాన చిక్కులు లేకుండా సంతాన విషయంలో అన్ని రకాలుగా శుభపరిణామాలు ఉంటేనే ఆ తల్లిదండ్రులకి ఎంతో ఆనందకరంగా ఉంటుంది. వృషభానికి అధిపతినటువంటి శుక్రుడు ఎప్పుడూ కూడా ఉచ్చ స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కన్య శుక్రుడు నీచంలో ఉన్నాడు. అదే శుక్రుడు కానీ మేనంలోకి వెళ్తే ఉచ్చలోకి వెళ్తే చాలా బాగుంటాడు. స్వచ్ఛాత్రాధిపతి త్వరలో ఉంటే ఇంకా బాగుంటాడు. అంచేత ఎలా ఉందంటే వీళ్ళు అసలు యాక్చువల్గా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఏ విధంగానైనా సరే కష్టాలు అలాగా ఐసుగడ్డలా కరిగిపోవలసినవే. ఎందుకంటే వాళ్ళకి కుజబలం ఉంది, వ్యయాధిపతి ధనవంతు ఉన్నాడు, ఏకాదశంలో శని స్థానంలో శని ఉన్నాడు. శని ఏకాదశ స్థానం లాభస్థానం ఉన్నటువంటి గురుడింట్లో శని ఉన్నాడు. దశమాధిపత్యంలో రాహు ఉన్నాడు. గురుడు బాగున్నాడు కాబట్టి ఏది ఏమైనప్పటికీ గురుబలం ఉన్నటువంటి రాశులు ఏ ఉన్నా సరే తిరుగులేదు. శుభగ్రహం తాలూకా రాశి వృషభ రాశి అంటేనే చాలా పవిత్రమైన రాశి. సామాన్యంగా ఎటువంటి కష్టానైనా ఢీకొనే శక్తి ఎవరికి ఉందంటే వృషభానికి ఉంది, వృషభ రాశి వారికి ఉంది. వాళ్ళకి ఏముందంటే శివుడి తాలూకా అనుగ్రహం పొందినటువంటి రాశి. శివుడు బాగా ఆశీర్వాదం ఇస్తాడు. అందుకే అంటాడు శుక్రవారం పూట అమ్మవారి కుంకుమ పూజ, సోమవారం పూట సోమనాథుడికి అంటే శివుడికి అభిషేకము చేయండి అయ్యా. ఎందుకు చెప్తామంటే ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి ఎఫెక్ట్ ఈరోజు నవ్విస్తుంది, రేపు ఏడిపిస్తుంది. ఆనందం ఎలా ఉందంటే అలాగా గాలిలో తేలుతున్నటువంటి అదృష్టం కూడా అలాగే ఉంటుంది. ఒక టైంలోనే చాలా బాగా హై పిచ్లో తీసుకెళ్ళిపోయి కింద పడేస్తుంది. వాళ్ళు చాలామంది జాతకాలు కూడా చూస్తుంటాను, గోచారం చూస్తుంటాను. ఎందుకంటే వృషభ లగ్నం కానీ వృషభ రాశి కానీ అయిపోయి చాలా బాగుండాలి. వాళ్ళు ఒక్కొక్కరిది ఏంటంటే దగ్గరికి వచ్చి చేజారిపోతుంటుంది. అందుచేతే శివానుగ్రహం పొందండి, శివుని నమ్మండి, మీకు ఉన్నటువంటి అదృష్టాన్ని విడనాడకండి. కుజబలం ఉంది. రైతాంగాన్ని చెప్తున్నాను, ముఖ్యంగా చెప్పాలంటే రైతులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నష్టము పెద్దగా వాటిల్లదు. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూశారు రైతన్న సోదరులకు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి విపరీతమైన పరిస్థితులు, వర్షాలు ఎక్కువైనా బాధే, తక్కువైనా బాధే, లేకపోయినా వర్షాలు బీభత్సంగానే ఉంటాయి. పంట చేతికి వచ్చిన పంట మనకి దెబ్బతింటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏది ఏవైనా సరే ఆ రైతాంగానికి కొంతవరకు మేలు జరుగుతుంది, అంత నష్టపోరు, పెద్దగా ఇబ్బంది కూడా కలగదు. రైతాంగానికి అంత ఇబ్బంది కలగనటువంటి పరిస్థితి. విద్యార్థులకు కూడా పర్వాలేదు.
ఉద్యోగస్తులు వాళ్ళకి లోడ్ ఎక్కువగా ఉంటుంది, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులు అనుగ్రహం పొందలేక అధికారుల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆగస్టు నెలలో కొంత శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వివాహాది ఏదో పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ సంబంధాలు మంచిగా కుదురుతాయి. వాళ్ళకి ముహూర్త బలంలో వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రేమికులు కూడా పెద్దల అనుగ్రహం అనుమతి పొందండి. వాళ్ళకి అనుమతి ఇస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, జీవితాలు పాడు చేసుకోకండి. అంతా మంచిగా జరుగుతుంది, భయపడవలసినటువంటి పని లేదు. శివుడి తాలూకా అనుగ్రహం చేత, శివుని ప్రార్థన చేత మీకు అనేక సమస్యలు కూడా పరిష్కార మార్గంలోకి వస్తాయి. మళ్ళీ మరో ఎపిసోడ్తో వస్తాను ముందుకి. అంతవరకు సెలవు. ఓం శాంతి.